బాలకృష్ణ గారి 'అఖండ 2' డిసెంబర్ 5న రిలీజ్‌కు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఇక జోరుగా అయితే చేస్తున్నారు. సో, పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈ సినిమాని తీసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఫస్ట్ టైమ్ బాలకృష్ణ గారు అటు పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. సో, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజ్‌లో కూడా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే మూవీ టీమ్ నుంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఇంకా జోరుగా స్టార్ట్ చేశారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగానే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా మూవీ టీమ్ కలవడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది ఫుల్‌గా వైరల్‌గా మారింది. మరక్కడ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు మూవీ టీమ్. సో, ఆల్రెడీ కుంభమేళకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ కూడా ఇందులో ఉన్నట్టు మనకు ట్రైలర్‌లో చూసాం. అప్పట్లో కుంభమేళా జరుగుతున్న టైంలో బోయపాటి శ్రీను గారు అక్కడికి వెళ్లి సినిమా షూటింగ్ చేసుకొని కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించిన విషయం మనకు తెలిసిందే. సో, ఆ నేపథ్యంలో ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడం కూడా సో, ఈ సినిమా ప్రచారానికి మంచి హెల్ప్ అయిందని చెప్పుకోవాలి. మరి ఇది పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసుకెళ్తున్నారు. ఈ ప్రమోషన్స్ ఇంకా మున్ముందు ఎలా ఉండబోతున్నాయి? ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒకటి భారీ స్థాయిలో అటు నార్త్‌లో ఏర్పాటు చేసి అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారిని పిలిచే అవకాశాలున్నాయని కూడా సినీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు సినిమాకి హెల్ప్ అవుతుంది? నార్త్ సైడు మరి మిగతా లాంగ్వేజ్‌లో ఈ సినిమాని ఎలా తీసుకెళ్లబోతున్నారు? ఈ ప్రమోషన్స్‌కి సంబంధించి ఒకసారి మనం కంప్లీట్‌గా 'అఖండ 2' గురించి డిస్కస్ చేద్దాం. సో, 'అఖండ 2' బాలకృష్ణ గారు, బోయపాటి గారు ఈ కాంబినేషన్ అనగానే సో, ఆల్రెడీ 3 బ్లాక్ బస్టర్ హిట్స్ గుర్తొస్తాయి. 'సింహ' గావచ్చు, 'లెజెండ్' గావచ్చు, 'అఖండ' గావచ్చు. దాంతో ఇప్పుడు 'అఖండ 2' అనేది వీళ్ళ 4గో సినిమా కాంబినేషన్‌లో వస్తుంది. సో, ఇది కూడా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ పేరు గాబట్టి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ పడిపోయింది రిలీజ్‌కు ముందే అని జెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ఆ రేంజ్ సక్సెస్ వీళ్ళు చూసారు. సో, ఇప్పుడు ఇది మరో సక్సెస్ వాళ్ళ ఖాతాలో పడబోతుంది అన్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఈ వైబ్స్ అన్నీ కూడా చూసుకుంటే. అంటే 'అఖండ' ఎంత ఇంపాక్ట్ చూపించిందో మనకు తెలుసు. ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. సో, 'అఘోరా'గా బాలకృష్ణ గారు కనిపించడంతో ఒక్కసారి 'అఖండ' ఒక ఇమేజ్ ఏర్పడింది 'అఖండ'కి. సో, ఆ ఇమేజ్ మొత్తం కూడా ఇప్పుడు 'అఖండ 2' కూడా హెల్ప్ అయితుంది. అంటే 'అఘోరా'గా బాలకృష్ణ గారిని ఎలా అయితే ఎక్స్‌పీరియన్స్ చేశారో 'అఖండ'లో అది ఇప్పటికి కూడా ఆడియన్స్ మర్చిపోలేకపోయారు. అప్పట్లో 'అఘోరా'గా బాలకృష్ణ గారి నట విశ్వరూపం చూసారు థియేటర్లలో. విజిల్స్ ఏశారు, ఈలలేశారు, కేకలు, అరుపులు అసలు ఎవరు కూడా థియేటర్లలో అయితే కూర్చోలేదు. సో, అటువంటి పరిస్థితి అప్పుడు థియేటర్‌లో మనం ఉండడం చూసాం. దాంతో ఇప్పుడు 'అఖండ 2' రావడం మరొకసారి 'అఘోరా'గా బాలకృష్ణ గారు కనిపించడంతో ఆడియన్స్‌లో ఆటోమేటిక్‌గా ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇంకొకసారి ఆయన నట విశ్వరూపాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాంతో ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా 'అఖండ 2' పైతే ఉన్నాయి. అలాగే ఆ సినిమాకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గావచ్చు, 'అఖండ'కి ఎలా అందించాడో తమన్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్పీకర్‌లు పగిలిపోయాయి. సో, బాలకృష్ణ గారు అలా 'అఖండ'గా ఫైట్‌లు చేస్తున్న, డైలాగ్ కొడుతున్న, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆయన బాలకృష్ణ గారిని అలా లేపుతూ ఒక ఎలివేషన్ ఇవ్వడం మనం చూసాం. సో, ఆ రేంజ్ ఎలివేషన్స్ అప్పటి వరకు బాలకృష్ణ గారికి అంటే ఉన్నా కూడా ఈ రేంజ్ ఎలివేషన్స్ మాత్రం సో, ఈ సినిమాలో మరో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఇప్పుడు తమన్ గారిని 'అఖండ 2'కి కంటిన్యూ చేశారు కాబట్టి మరొకసారి అలా బాలకృష్ణ గారికి ఆహ్, ఎలివేషన్స్ ఇస్తూ ఉంటే దాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవని చెప్పేసి బాలయ్య గారి అభిమానులైతే ఫీల్ అవుతున్నారు. దాంతో అలా అందరూ కూడా ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడెప్పుడు 'అఘోరా'గా బాలకృష్ణ గారి మొత్తం మాస్ యాక్షన్‌ని చూస్తామా అని జెప్పేసి అందరూ కూడా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో, అలా ఈ సినిమా మీద మంచి బజ్ ఏర్పడడం, మంచి హైప్ ఉండడం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాని 'అఖండా'నేమో 2 తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ చేస్తారు. కాకపోతే 'అఖండ 2'ని మాత్రం పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసుకెళ్లబోతున్నారు. అన్ని లాంగ్వేజ్‌లలో కూడా ట్రైలర్ రిలీజ్ చేశారు, గ్లింపులు రిలీజ్ చేశారు. అలాగే సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలా ఇతర లాంగ్వేజ్‌లలో కూడా ఈ సినిమాని సాధ్యమైనంత గా అయితే తీసుకెళ్తూ వస్తున్నారు. మరి పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి బాలకృష్ణ గారు ఎంట్రీ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఎటువంటి సక్సెస్ చూస్తారో మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ వరుసగా 4 హిట్స్ పడ్డాయి బాలకృష్ణ గారు. ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ కోసం సిద్ధమైపోతున్నారు. ఆల్రెడీ 'అఖండ' నుంచి మొదలుపెడితే ఆ తర్వాత వచ్చిన 'భగవంత్ కేసరి' గావచ్చు, 'వీరసింహారెడ్డి' గావచ్చు, 'డాకు మహారాజ్' గావచ్చు ఇలా వరుస పెట్టి 4 హిట్స్ అయితే దొరికాయి. ఇప్పుడు 'అఖండ 2'తో ఐదో హిట్ ఆయన ఖాతాలో వేసుకోబోతున్నట్టుగానే కనిపిస్తుంది. సో, ఇలా తెలుగు రాష్ట్రాల్లో అయితే టాలీవుడ్ మార్కెట్‌లో అయితే ఆయన వరుసగా 4 హిట్లు కొట్టారు. మరి ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్‌లో ఎళ్తున్నారు కాబట్టి ఇది అక్కడ ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. సో, ఇప్పుడు ఇది నార్త్ ఆడియన్స్‌కి తీసుకెళ్ళే ప్రయత్నంలో భాగంగానే అక్కడ కూడా ప్రమోషన్స్ అయితే మొదలుపెట్టేసారు. అందులో భాగంగానే
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని ఒక త్రిశూలాన్ని అఖండ త్రిశూలాన్ని ఆయనకు బహుకరించడం కూడా జరిగింది. సో ఆ ఫోటోలు, ఆ వీడియోలు ఇప్పుడు అటు మూవీ టీం వాళ్ళు కూడా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా దీన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. సో అంటే ఇది సనాతన హైందవ ధర్మ ప్రాముఖ్యతని గుర్తు చేస్తూ ఈ సినిమా సాగుతుంది. దాని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ సినిమా ఉండబోతుందని మనం ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఆల్రెడీ బోయపాటి శ్రీను గారు కూడా, బాలకృష్ణ గారు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మనకు తెలిసిందే, ఆయన కూడా హైందవ ధర్మం గురించి ఎప్పటినుంచో అంటే దాని గురించి మాట్లాడడం, సో దాన్ని వ్యతిరేకించిన వాళ్ళని విమర్శించడం ఇటువంటి మనం చూస్తూ వచ్చాం. ఆ నేపథ్యంలో ఇది కనెక్ట్ అవుతుంది ఆయనకు కూడా మూవీ అని చెప్పేసి ఇలా ఆయన్ని కలవడం, ఆయన ఆశీస్సులు తీసుకొని ఆయనకు త్రిశూలాన్ని బహుకరించడం అయితే జరిగింది. సో అలాగే అక్కడ కుంభమేళా జరిగింది ఉత్తరప్రదేశ్‌లోని. సో ఎంత విజయవంతంగా జరిగిందో మనం చూసాం. సో ఆ కుంభమేళాకు సంబంధించిన సన్నివేశాలని కూడా అటు బోయపాటి శ్రీను గారు తెరకెక్కించడం, అక్కడికే వెళ్ళి అంత క్రౌడ్‌లో కూడా ఆయన ఆ సన్నివేశాలు చూడడం, అక్కడ కూడా అప్పుడు మీడియాతో మాట్లాడడం మనం చూసాం. సో ఇలా అన్ని సందర్భాలు కలిసి రావడంతో అలా యోగి ఆదిత్యనాథ్ గారినైతే కలిసారు. మరి ఆయనతో ఒక రిలీజ్ ఈవెంట్ కూడా నార్త్ సైడ్ చేస్తే ఇంకా సినిమాకు ప్లస్ అవుతుందని చాలామంది బాలయ్య గారి అభిమానులైతే కోరుకుంటున్నారు గానీ, మరి అది అవుతుందో లేదో అయితే చూడాలి. అటు ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారికి ఎటువంటి ఇమేజ్ ఉందో మనకు తెలిసిందే. అంటే యూపీ సీఎంగా ఆయన అక్కడ మంచి పాపులారిటీ ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఆయనకున్న పాపులారిటీ అది వేరు. సో ప్రతి దగ్గర కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. చాలా రేర్‌గా ఇలా ముఖ్యమంత్రులకు ఇలా ఈ స్థాయిలో అయితే పాపులారిటీ అయితే ఉంటుంది. సో అలా యోగి ఆదిత్యనాథ్ గారు సంపాదించుకున్నారు. సో అంత పాపులారిటీ ఉన్న ఆయనతో ఒక రిలీజ్ ఈవెంట్, ఇంకా ఏదో ప్రమోషనల్ ఈవెంట్ చేస్తే మాత్రం ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుందని చాలామంది అభిమానులైతే ఆశిస్తున్నప్పటికీ అది జరిగేలా అయితే లేదు అని చెప్పేసి తెలుస్తుంది. సో కేవలం ఇప్పుడు ఒక అంటే మూవీ టీమ్ అంతా వెళ్ళి కలిసి ఆశీర్వాదాలు తీసుకొని అలాగే ఒక త్రిశూలాన్ని బహుకరించడం జరిగింది. దీన్నే వైరల్ చేస్తూ ఇలా ఈయన ఆశీస్సులు కూడా మాకున్నాయని చెప్పేసి మూవీ టీమ్ చెప్పుకుంది తప్పితే, ఇప్పుడు రిలీజ్ ఈవెంట్ ఆయనతో చేయడం అయితే ఉంటుందో లేదో డౌట్. అప్పుడు 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదిత్యనాథ్ గారిని పిలిచి రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి అప్పుడు కూడా వార్తలొచ్చాయి. అప్పుడు జరగలేదు. సో మరి ఇప్పుడు ఇది కూడా జరుగుతుందో లేదో చూడాలి. జరగాలని చెప్పేసి అభిమానులు కోరుకుంటున్నప్పటికీ మరి అది ఏమవుతుందో అయితే చూడాలి. సో అలా నార్త్ సైడ్ కూడా ఇప్పుడు ఈ ఈ సందర్భం అనేది మంచిగా హెల్ప్ అయ్యి అక్కడ కూడా ఇది వైరల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. మరి హిందీలో కూడా మంచి ఇమేజ్ అయితే సంపాదించుకుంటుంది. ఆల్రెడీ యూట్యూబ్‌లో కూడా హిందీ ట్రైలర్ మొత్తం కూడా అక్కడ ఫుల్ వ్యూవర్‌షిప్ సంపాదించుకోవడం, అక్కడ కూడా వైరల్ అవ్వడం జరిగింది. అక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించి ఎక్కువగా సనాతన ధర్మం, నార్త్ సైడ్‌లో భక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సినిమా ఆటోమేటిక్‌గా వెళ్తుంది. గత సినిమాలు కూడా తెలుగు వాళ్ళు ఆదరించడం చూసాం. అది 'కార్తికేయ 3' కావచ్చు, అలాగే 'హనుమాన్' కావచ్చు, ఇలా చాలా సినిమాలు ఆదరించారు కాబట్టి 'అఖండ 2'ని కూడా అక్కడ ఇప్పుడు నార్త్ వాళ్ళు మోస్తారు అని చెప్పేసి భావిస్తున్నారు. మరి చూద్దాం అక్కడ నార్త్ సైడ్ ఎటువంటి ఇంపాక్ట్ 'అఖండ 2' క్రియేట్ చేస్తుంది. అలాగే ఇటు కన్నడలో కూడా ఈ సినిమాని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారితో ట్రైలర్‌ని కూడా లాంచ్ చేశారని మనం చూసాము. సో అలా అక్కడ కూడా విపరీతంగా అంటే పాన్ ఇండియన్ రేంజ్‌లో అయితే ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఇంకా కావాలి, ఇంకా ఒక పెద్ద ఈవెంట్లు అయితే అక్కడక్కడ జరపాలి. సో దాంతో ఇంకా జనాల్లోకి వెళ్తుంది. సో మంచి మార్కెట్ ఏర్పడుతుంది అని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉన్న నేపథ్యంలో ఒక మంచి సినిమాని అందరికీ అందించాలి. సో అందుకోసమే ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రమోషన్స్ ఇంకా భారీ స్థాయిలో జరగాలని చెప్పేసి బాలకృష్ణ గారి అభిమానులు కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రమోషన్స్ పెద్ద అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 'అఖండ' క్రియేట్ చేసిన ఇమేజ్ 'అఖండ 2' పైన ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా జనాలు థియేటర్‌లోకి పరుగులు పెడతారు. సో కాకపోతే నార్త్ సైడ్ కావచ్చు, ఇటు తమిళనాడు, కన్నడ, మలయాళం ఇటువైపు ఎక్కువగా ప్రమోషన్ యాక్టివిటీస్ చేయాలి. సో అప్పుడే ఇది భారీ స్థాయిలో కూడా కలెక్షన్స్ రాబడుతుంది. ఆల్రెడీ టార్గెట్ 300-350 కోట్ల టార్గెట్‌తో బరిలోకి తిరుగుతున్న నేపథ్యంలో ఇది మినిమమ్ ఒక 600-800 క్రోర్స్ టార్గెట్‌కి అయితే పెట్టుకుంది. సో ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన 'చావా' కావచ్చు, లేకుంటే 'కాంతార 2' కావచ్చు, 2 కూడా 800 క్రోర్స్ క్లబ్‌లో జాయిన్ అయ్యి వాటి రికార్డ్‌ని కూడా బ్రేక్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. మరి చూద్దాం 'అఖండ 2' ప్రమోషన్స్ ఇంకా ఎక్కడెక్కడ ఎంత పెద్ద స్థాయిలో చేస్తారో, మరి ఎలా ఇది నార్త్ ఆడియన్స్‌ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూద్దాం. మరి ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడం అనేది
ఫుల్గా వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కూడా ఇప్పుడు ఫుల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇది మంచి హెల్ప్ అవుతుంది మూవీకి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉండబోతుంది December 5th అనేది. థ్యాంక్ యూ సో మచ్.